नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। बीजेपी वरंगल डिस्ट्रिक्ट प्रेसिडेंट गंता रविकुमार और पूर्व एमएलए एम धर्मा राव ने कांग्रेस पार्टी की आलोचना की कि उसने नकली गांधी के नाम पर गरीब लोगों को धोखा देने का इतिहास बनाया। भारतीय जनता पार्टी वरंगल डिस्ट्रिक्ट द्वारा बीवीजी राम जी एक्ट पर कोठावाड़ा एसएसके समाज हॉल में डिस्ट्रिक्ट कन्वीनर मल्लाडी तिरुपति रेड्डी की अध्यक्षता में आयोजित एक मीडियम कॉन्फ्रेंस में पूर्व एमएलए मर्टिनेनी धर्माराव, डिस्ट्रिक्ट प्रेसिडेंट गंता रविकुमार, स्टेट लीडर रत्नम सतीश कुसुमा सतीश, डिस्ट्रिक्ट लीडर भाकम हरिश्चंद्र बन्ना प्रभाकर, लीडर कुमार राधाकृष्ण जनार्दन आनंद और अन्य लोग शामिल हुए। इस मौके पर बोलते हुए रविकुमार धर्माराव ने कहा कि विकासशील भारत के नाम पर गरीब लोगों की मदद करने के मकसद से बीवीजी राम जी एम्प्लॉयमेंट गारंटी स्कीम में बदलाव किया गया था। उन्होंने बताया कि पहले कांग्रेस ने एम्प्लॉयमेंट गारंटी फंड को दूसरी जगह लगा दिया था और उसे इस तरह से इस्तेमाल किया था कि जिससे करप्शन को बढ़ावा मिले। उन्होंने कहा कि कांग्रेस पार्टी ये पचा नहीं पाई कि बीजेपी सरकार अकाउंटेबिलिटी तय करे ताकि हर पैसा गरीबों तक पहुंचे। उन्होंने कहा कि गांधी के नाम पर कांग्रेस पार्टी जो ड्रामे करती है वह आजकल एक एक करके सामने आ रहा है और भारत के लोग इसे पहचान रहे। लोग अच्छी तरह जानते हैं कि असली गांधी कौन है और नकली गांधी कौन है। उन्होंने आलोचना की कि कांग्रेस के राज में सभी वेलफेयर स्कीम करप्ट थी। ఉన్నటువంటి ఎవరైతే పనిదినాలు కావాలో వాళ్ళందరూ కూడా కల్పించడం కోసము ఏర్పాటు చేస్తారు. దానికి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, తప్పదు. ఎవరైనా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. వాళ్ళ కార్డు వచ్చేస్తుంది, వాళ్ళకి ఐడి కార్డు వచ్చేస్తుంది. వాళ్ళకి ఐడి కార్డు నెంబర్ ఉంటుంది. ఈ ఐడి కార్డు నెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూరల్ డెవలప్మెంట్లో ఉండిపోతుంది. ఈ సంవత్సరము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూరల్ బడ్జెట్ 1,86,000 కోట్ల రూపాయలు కేటాయించింది ఈ సంవత్సరం. 1,87,755 crores, 1,87,755 కోట్ల రూపాయలు ఈ సంవత్సరము అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ ఫర్ వర్క్, అపార్ట్ ఫ్రమ్ నరేగా ఫండ్స్, అపార్ట్ ఫ్రమ్ ఈ యొక్క ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఇది ఇంగ్లీష్ హిందీ భాష. అందుకోసమే బీబీజీ రామ్ అనేటువంటి యొక్క పేరుతో దీన్ని వికసిత్ భారత్ ఫర్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. కాబట్టి బీబీజీ రామ్ వచ్చింది కాబట్టి మహాత్మా గాంధీ చేసేది అయిపోయింది. మహాత్మా గాంధీ చేస్తే మొత్తం అయిపోయింది అన్నట్టు ఫీల్ అవుతాం. దేశంలోని సోదరులారా, ఫ్రెండ్స్, దేశంలోని 6,130 పేరు ఇన్స్టిట్యూట్స్కి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని మొదలుపెడితే అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, దీంట్లో గాంధీ పేర్లే ఉంటాయి. నెహ్రూ పేరే ఉంటుంది, ఇందిరాగాంధీ పేరు. ఎందుకు అవమానం చేస్తున్నారు మీరు? ఈ 6,100 ప్లేసెస్లో ఇన్స్టిట్యూషన్స్కి అనేక చోట్ల గాంధీ పేరు పెట్టారు. మహాత్మా గాంధీ పేరు ప్రతిరోజు మన జేబులో ఉంటుంది. ప్రతి నోటు మీద ముద్ర ఏమన్నారు, ప్రతి నోటు మీద మహాత్మా గాంధీ యొక్క ముద్ర లేకుండా రాదది, చెల్లుబాటు కాదది. మీరు మహాత్మా గాంధీ పేరు తీసుకొచ్చి దీన్ని బీజేపీని బదనాం చేయాలి, దీన్ని అడ్డుకోవాలి చట్టాన్ని. మీరు ఎన్ని రాష్ట్రాలు, మీకు మొత్తం 20, ఇట్ అప్లైస్ టు ఆల్ ది 20. నమస్కారం. ఈరోజు నకిలీ గాంధీ పేరుతో పేద ప్రజలను నయవంచన చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. వికసిత్ భారత్ జీ రామ్జీ అనే ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చారని చెప్పి కాంగ్రెస్ వారు లబోదిబో అంటున్నారు. కానీ పేరు మార్చకుండా గతంలో ఉన్న పథకంలోని లోపభూయిష్టాలను, పథకంలో జరిగే అక్రమాలను చెక్ పెట్టడానికి, అదేవిధంగా అప్పుడున్న టైంకి అప్పుడు అది వాడాము. కానీ ఇప్పుడు ఆ చట్టంలో కొన్ని కీలక మార్పులు తీసుకొచ్చి ఎక్కడ కూడా అవినీతి చెందకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు బీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము వ్యవసాయానికి బాసటగా ఉండడమే కాకుండా ఒక గ్రామం యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేసే విధంగా ఈ చట్టం కల్పన చేయడం జరిగింది. గతంలో ఈ చట్టం కేవలం పనికిహారం పథకం కింద కొన్ని పనులకు మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిలో చాలా పనులను కేంద్రీకృతం చేయడం జరిగింది. దానిలో 50% గ్రామ పంచాయతీ ఆ గ్రామంలో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన పైన, నీటి సంరక్షణ పైన, అదేవిధంగా అంతకుముందు 100 డేసే ఉండేది. 100 డేస్లో కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలలో 28 రోజులే చేసింది.
కానీ ఈరోజు 125 డేస్ చేస్తూ ప్లస్ ఇంకొన్ని పనులను యాడ్ చేయడం వల్ల బెనిఫిట్ అవుతుంది కదా. ఎక్కడ వీళ్ళకు గాంధీ పేర్లతోని ఆ స్కీమ్లో గాంధీ పేరు ఉంటేనే వీళ్ళకు ప్రభుత్వం ప్రజలను మళ్ళీ నయవంచన చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దీన్ దయాళ్ గారు రాసిన సిద్ధాంతం మా పార్టీ అంత్యోదయ స్కీమ్ అంటే ప్రభుత్వ పథకాలు చిట్ట చివరి వ్యక్తి వరకు చేరే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది.